ఛాంపియన్ ట్రోఫీకి పాకిస్తాన్ జట్టుకు ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఐసీసీ మెగా టోర్నీ పాకిస్తాన్లో జరుగుతుంది అనే ఆనందం తప్ప జట్టుకు ఎలాంటి ఆనందం లేదు. టోర్నీలో తొలి మ్యాచ్లో న్యూజిలాండ్తో ఓడిన పాకిస్తాన్ ఇప్పుడు ఆ జట్టుకు బిగ్ షాక్ తగిలింది. స్టార్ ఓపెనర్ ఫకర్ జమాన్ గాయం కారణంగా ఛాంపియన్ ట్రోఫీకి దూరం అయిపోయాడు. భారత్తో మ్యాచ్కు ఫకర్ లేడు అనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఎందుకంటే భారత్తో మ్యాచ్కు పాకిస్తాన్ జట్టు దుబాయ్కి ఫకర్ వెళ్లడం లేదు అని తెలుస్తుంది. కీలక ఓపెనర్ లేకపోవడంతో పాకిస్తాన్కు విజయావకాశాలు కష్టమే అనుకోవాలి. స్కానింగ్లో ఎలాంటి అనుకూలమైన ప్రకటన రాలేదు కాబట్టి అతను ఈ మొత్తం టోర్నీకి దూరం అయిపోయాడు. మరి అతని స్థానంలో పీసీబీ కీలక నిర్ణయం తీసుకుంది. అతని స్థానంలో ఇమామ్ ఉల్ హక్ని ఎంపిక చేస్తూ త్వరలో పీసీబీ అధికారిక ప్రకటన చేస్తుంది. న్యూజిలాండ్తో మ్యాచ్లో ఫకర్ బ్యాటింగ్ చేయడానికి చాలా ఇబ్బందికి గురయ్యాడు. స్ట్రైక్ రొటేట్ చేయడంలో ఇబ్బంది పడ్డాడు. దూకుడుగా ఆడగలడు అనే పేరు ఉన్న ఫకర్ 41 బంతుల్లో కేవలం 24 పరుగులే చేసి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆట ప్రారంభమైన రెండో బంతికే ఫీల్డ్ చేస్తూ ఫకర్ గాయపడ్డాడు. నడుము గాయంతో అతడు మైదానం వీడాడు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్ ముగుస్తున్న సమయంలో మరో 2 ఓవర్లు ఉన్నప్పుడు మళ్ళీ మైదానంలోకి వచ్చాడు. అయితే ఓపెనింగ్ చేయడానికి అతడికి ఎంపైర్లు అనుమతి ఇవ్వలేదు. ఐసీసీ నిబంధనల ప్రకారం ఒక ఆటగాడు 15 నిమిషాల కంటే ఎక్కువ మైదానాన్ని వేడితే పెనాల్టీగా విధిస్తారు. అయితే కివీస్తో మొన్న జరిగిన మ్యాచ్లో 4వ స్థానంలో అతను బ్యాటింగ్కు వచ్చాడు.